నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ కామెంట్లను లీగల్ టీం పరిశీలిస్తోందన్నారు చైర్పర్సన్ నేరళ్ల శారద. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు శారద. శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు, లీగల్ టీం పరిశీలిస్తోంది అంటూ కూడా చైర్పర్సన్ నేరళ్ల శారద తెలిపారు. శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామంటూ మహిళా కమిషన్ సీరియస్ అయింది. నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ కామెంట్లను లీగల్ టీం పరిశీలిస్తోందన్నారు చైర్పర్సన్ నేరళ్ల శారద. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. శివాజీ వ్యాఖ్యలపై నటి అనసూయ స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను అనసూయ తప్పుబట్టారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు డ్రెస్ వేసుకుంటారని తెలిపారు. డ్రెస్సింగ్ అనేది పర్సనల్ అన్నారు అనసూయ. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్ రాష్ట్ర ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ పాపం. మరోవైపు నటుడు శివాజీపై గాయని చిన్మయి కూడా ఫైర్ అయ్యారు. శివాజీ అసభ్య పదజాలంపై మండిపడిన చిన్మయి ఆయన జీన్స్ బదులు ధోతీ ధరించాలన్నారు. భారతీయ సంస్కృతిని పాటించి బొట్టు పెట్టుకోవాలని, ఆయనకు పెళ్లైతే కంకణం, మెట్టెలు ధరించాలన్నారు. మహిళలను చూసే విధానం ఇలా ఉండొద్దని, శివాజీ వ్యాఖ్యలను తాను అస్సలు నమ్మలేకపోతున్నానని చిన్మయి తెలిపారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు మనోజ్. మహిళల దుస్తుల విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. ఆ సీనియర్ నటుడి తరఫున క్షమాపణలు కోరుతున్నారని తెలిపారు మనోజ్. ఆ సీనియర్ నటుడు అంటే శివాజీ ఇక్కడ. సో శివాజీ తరపున మంచు మనోజ్ క్షమాపణ కోరారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్ స్పందించారు. శివాజీ వ్యాఖ్యలు చాలా తీవ్ర నిరాశకు గురి చేసినాయని, చాలా కరతకు గురి చేశాయంటూ కూడా మంచు మనోజ్ తెలియజేశారు. అసలు ఈ వివాదం అంతటికీ కారణం ఏంటి, శివాజీ అసలు ఏమన్నారు ఓసారి చూద్దాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఇంకో విషయం చెబుతున్నా, శివాజీ వ్యాఖ్యల విషయంలో మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్
శివాజీ వ్యాఖ్యలని లీగల్ టీం పరిశీలిస్తుందంటూ కూడా చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశాన్ని తెలంగాణ మహిళా కమిషన్ సంబంధించిన లీగల్ టీం పరిశీలిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం వాళ్ళు ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ఇండస్ట్రీకి సంబంధించి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మహిళా కమిషన్ సంబంధించిన లీగల్ టీం పరిశీలిస్తూ చెప్పాల్సి ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు ఆయన చేయాల్సి వచ్చింది ఏంటన్న సారాంశాన్ని పూర్తిగా విని పరిశీలించిన తర్వాత కూడా సుమోటోగా తెలంగాణ మహిళా కమిషన్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ టీం కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ ఏదైతే ఆ వీడియో ఉందో వీడియోను కూడా పరిశీలిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటన్న అంశానికి సంబంధించి ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అయితే ముఖ్యంగా మహిళా కమిషన్ దాకా వెళ్లిపోయింది ఈ వ్యవహారం. దీనికి సంబంధించి శివాజీ తరపున క్షమాపణలు కూడా వేరే నటుడు చెప్పాల్సిన పరిస్థితి. అసలు శివాజీ ఈ విషయానికి సంబంధించి మరోసారి ఇంత రచ్చ అవుతుంది అనుకోలేదు అనేటువంటి వ్యాఖ్యలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు శివాజీ రియాక్షన్ ఏమైనా ఉంటుంది దీనికి సంబంధించి? ప్రస్తుతానికైతే ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఆయన తరపున క్షమాపణ చెప్తూ పలువురు ఇప్పటికే క్షమాపణలు కోరుతూ కూడా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివాజీ కూడా తన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు కొందరు వేరే రకంగా అర్థం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి క్షమాపణలు చెప్పినట్లుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం. కాబట్టి మరొక 20 నిమిషాలుగా హాఫ్ అన్ అవర్ లో శివాజీ క్షమాపణ సంబంధించి కావచ్చు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అయితే దీనికి సంబంధించి శివాజీ అయితే వివరణ ఇస్తారు, కానీ అటు మహిళా నటీనటులందరూ కూడా ముఖ్యంగా మహిళా నటీమణులందరూ కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు. స్త్రీ హక్కులకు ముఖ్యంగా స్వతంత్రానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ఆ రకంగా వక్రీకరించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అంటూ కూడా సింపథైజ్ చేస్తున్నాం అంటూ కూడా అనసూయ రియాక్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ ఒక వర్గానికి సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదంటూ కూడా కొంతమంది తమ వ్యక్తిగత అంశానికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ అంశం మీద మాట్లాడుతుంది, ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు కూడా చాలా వివరంగా ఎవరు దీనికి సంబంధించి కూడా చిన్నపరిచే విధంగా అనట్లేదు చెప్పే విధంగా అంటే భారత సాంప్రదాయాన్ని ముఖ్యంగా తెలుగు మహిళకు సంబంధించిన వారి గౌరవాన్ని ఉన్నతాన్ని కాపాడే విధంగా చేశారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత ఇది దుమారం రేపినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు యాంకర్లు అదేవిధంగా సినిమానికి సంబంధించిన నటీలు కూడా స్పందించారు. కాబట్టి దీనికి సంబంధించి కొంతవైపు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంత వివాదం రేగిన నేపథ్యంలో ఆయన తరఫున పలువురు వకాలతో పుచ్చుకొని దాన్ని క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ వివాద అంశాన్ని ఆయనే చదివి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ స్టాప్ కూడా ఆయనే పెట్టేస్తుంది. కాబట్టి ఆయన కూడా దీనికి వివరిస్తే ఏ సందర్భంలో తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటి, ఎవరైనా అఘోర గారు పడితే క్షమాపణ చెప్పే విధంగా కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.